పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఈ మధ్య కాలంలో ఆశా వర్కర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో పలు సింగరేణి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద ప్లాకార్డ్స్తో నిరసనలు తెలిపి బాధితురాలికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ఆకాశంలో సగం అని చెప్పేసి మనం అంటున్నాం, కానీ ఇక్కడే మనం ఎందుకు వివక్ష చూపుతున్నాం అని అడుగుతున్నాం. అంటే టీవీలలో మాట్లాడడానికి, పేపర్లో ప్రెస్ నోట్ ఇవ్వడానికి మాత్రమే మహిళలను సమానంగా చూస్తామని చెప్తున్నారు, మహిళలకు సమాన అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఈరోజు మహిళలను అన్నింటిలో అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం మనలాంటి సిఐటి, మనలాంటి సంఘాలకు, మనలాంటి వాళ్లకు ఉన్నదన్న సంగతి మనం మర్చిపోవాలి. అందుకోసమే ఈరోజు రోజు రోజుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అరే, ఒక ఆశా వర్కరు, ఆమె అనేక మందికి రోగులకు సేవలు అందించేటువంటి వ్యక్తి, ఎవరైతే అనారోగ్య పాలవుతారో వాళ్ళ ఇళ్లకి, ఆమె హాస్పిటల్ పనిచేయడం కాదు, ఇళ్లకు ఎవరికైనా రోగం వచ్చిందంటే ఆ విషయం తెలుసుకొని ఆ రోగిని ఇంటికెళ్ళి హాస్పిటల్కి తీసుకుపోయి ఆమె నయం చేసి పట్టుకొస్తుంది. ఒక డెలివరీ ఉన్నటువంటి ఆమెను ఇంట్లో ఎవరు సహకారం లేకపోయినా ఈమె తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా పనిచేసి ఈమె హాస్పిటల్కి తీసుకుపోయి పనిచేసి వస్తుంది. ఈమె పనిచేసి వస్తున్నటువంటి క్రమంలో కామాంధులుగా ఉన్నటువంటి ఒక ఆయన ఈరోజు ఆమె పైన అత్యాచారం చేసిన అంటే ఎంత జుగుత్సాకరమైనటువంటి విషయం ఇది, ఎంత దిగ్భ్రాంతి కల్పించేటువంటి విషయం. ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిందంటే సంఘటన జరిగినాక వెంటనే నిందితుని గుర్తించి కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరెత్తి చూపిస్తుందని చెప్పేసి ఈరోజు మనం అడగాలి. అంటే మహిళలకు భద్రత లేదు. ఈరోజు మనం ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లను స్కూలుకు పంపించాలంటే మన ఇంట్లో కొడుకునిచ్చి పంపించాలి, మన భర్తనిచ్చి పంపించాలి, లేదంటే మనమే స్కూల్ దగ్గరికి పోయి పడగొట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్కూళ్ళకి వెళ్ళి రావాలంటే, కాలేజీకి వెళ్ళి రావాలంటే మనం గేట్ దగ్గరికి పోయి వెయిట్ చేసి మన పిల్లలు మనం ఇంటికి సక్రమంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఆటోలో పోయినా దాడులు జరుగుతున్నాయి, బస్సులు పోయినా దాడులు జరుగుతున్నాయి. మీ అందరూ తెలుసు, ఢిల్లీలో కదిలే అటువంటి బస్సులో ఒక ఆమెను, నిర్భయ అనే ఆమెను అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఆమెను చంపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నిర్భయ కేసు అయింది. ఆ నిర్భయ కేసును కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కఠినంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న హాస్పిటల్లో రోగులందుకు సేవలు అందించేటువంటి ఒక మన పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద అత్యాచారం జరిగి అతి కిరాతకంగా చంపేసారు. అంటే ఈ రకంగా చూసుకుంటే మహిళలు రోజు రోజుకు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మహాత్మా గాంధీ ఏం చెప్పిండు, ఒక మహిళ ఒంటరిగా అర్ధరాత్రి 12 గంటలకు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతూనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలని చెప్పేసి మహాత్మా గాంధీ బతుకున్న రోజులు చెప్పాడు. కానీ ఈరోజు పట్ట పగలు కాదు, ఉదయం దగ్గర నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఏ టైంలో కానీ మనం బయటికి వెళితే మనం అభద్రత భావంతో ఉంటున్నాం, మనం భయాందోళనకు గురవుతున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇట్లాంటి సందర్భాలలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మహిళల మీద కేంద్రీకరించాలి. మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే వరకట్నము చావులు ఉన్నాయి, ఈరోజు వరకట్నం దురాచారాలు ఉన్నాయి, ఈరోజు ప్రేమించి పెళ్లి చేసుకుంటే హత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాటి అన్నింటిని ఖండించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి. ఈరోజు దీంతో పాటుగా మతం పేరుతో కూడా మహిళల మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు క్రిస్టియన్ మహిళలను చూసుకుంటే, ఈరోజు ముస్లిం మహిళలను తీసుకుంటే, ఈరోజు హిందూ మతోన్మాద పేరుతోని వాళ్ళను జై శ్రీరామ్ అనాలే, అనకపోతే బాగుందని చెప్పేసి కొట్టి చంపుతున్న పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా చూసుకుంటే దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. చట్టసభలలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. కాబట్టి వీటితో పాటుగా ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో అత్యాచారానికి గురైనటువంటి ఆశా వర్కర్ ఉందో, ఆ ఆశా వర్కర్ మీద అత్యాచారానికి గురి చేసినటువంటి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షను చూసి భవిష్యత్తులో ఇంకొకటి ముందుకొచ్చి ఆ పని చేయడానికి భయపడాలన్నటువంటి విధంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పనిచేయాలని చెప్పేసి వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజులలో మహిళల రక్షణ కోసం, మహిళల హక్కుల కోసం సిఐటి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ మేము తెలియజేస్తూ, వాటిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షేంత వరకు కూడా మన పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మేదరి సారయ్య, వి నాగమణి, పట్టణ నాయకులు సురేష్, రాజు, కనుకయ్య, దీక్ష కుమారి, రాజేశ్వరి, లత, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.